పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతని పేరులోనే పవన్ ఉంది. పవన్ అంటే నాకు తెలిసినంత వరకు ఆంజనేయుడు, హనుమంతుడు అనుకుంటా. పవన పుత్ర హనుమాన్ అంటారు కదా. సో హనుమంతుడికి సంబంధించినవాడు. హనుమంతుడికి తన బలం తనకు తెలియదని చెప్తూ ఉంటారు. 10 మంది చెప్తే కానీ తనకి బలం తనకు తెలియదు అంటారు. అట్లాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా తన బలం తనకు తెలియక తప్పో ఒప్పో ఏదో చేసుకుంటూ వెళ్తున్నాడు. బట్ ఆయన చేసిన ప్రతిసారి ఎవరో ఒకరు లాభపడుతున్నారు, అతను మాత్రం నష్టపోతున్నాడని నేను అనుకుంటున్నాను. నిజమో అబద్ధమో నాకు తెలియదు, నా ఫీలింగ్ అది. ఎందుకంటే పవన్ కళ్యాణ్, చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈవెన్ అదర్ హీరోస్ మహేష్ బాబు, ప్రభాస్ లాంటి వాళ్ళు కూడా ఎవరైనా కానీ ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళకున్న ఫాలోయింగ్ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. వాళ్ళకున్న ఫాలోయింగ్లో వాళ్ళు ఏమి చేయాలనుకున్నా చేయగలరు. చేయాలంటే ప్రజలకి కావాల్సింది సాధించాలి అనుకుంటే వాళ్ళకి ఫాలోయింగ్ ఉన్న జనంతో ఏదైనా సాధించడానికి చాలా ఈజీ. వాళ్ళకి పొలిటికల్ పార్టీస్ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు. చిరంజీవి గారు అట్లాగే పెట్టి ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు ఈయన పెట్టి కూడా ఒక రకంగా ఈయన సక్సెస్ అయినట్టు అనుకోవచ్చు, ఫెయిల్ అయినట్టు అనుకోవచ్చు, 2 రకాలు అనుకోవచ్చు. ఈయన ఏం చేశారంటే మొదట్లో ప్రజారాజ్యంలో ఉన్నారు, తర్వాత సొంతంగా జనసేన పెట్టారు. జనసేన పెట్టినాక ఫస్ట్ ఎలక్షన్ కంటెస్ట్ చేయలేదు. కంటెస్ట్ చేయకుండా ఒక రకంగా చెప్పాలంటే ఈయన వల్లే 2014లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే 5 లక్షల ఓట్లే తేడాతో గెలిచారు ఆయన. అంటే 1%, 1.5% తేడా వచ్చింది. డెఫినెట్గా అది అప్పట్లో మోడీ గారి ఇన్ఫ్లుయెన్స్ కొంత ఉండొచ్చు. మోడీ క్రేజ్ ఉండింది కాబట్టి, పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ కొంత ఉంది కాబట్టి, ఫస్ట్ టైం ఎలక్షన్ ఆయన చేయకుండా సపోర్ట్ చేశారు కాబట్టి, కేవలం దాని మీదే చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలోకి వచ్చారు. ఆయన ఒక్కళ్ళ మెరిట్ కాదు అప్పుడు వచ్చినప్పుడు, వీళ్ళందరిది సపోర్ట్ ఉంది కాబట్టి. ఆ తర్వాత ఈయన కొన్ని అమరావతి తప్పు అని చెప్పి అమరావతికి వెళ్ళి రైతుల కోసం పోరాడారు. ఉద్దానం వెళ్ళి నీళ్ళ కోసం పోరాడారు. పోలవరం వెళ్ళి అక్కడ ఏదో మాట్లాడారు. అట్లా రకరకాల సమస్యలకి చాలాసార్లు ఆయన మాట్లాడారు. అయితే మాట్లాడిన ప్రతిసారి దాని మీద కంటిన్యూ చేయలేదు. ఎందుకంటే ఆయన లెవెల్కి, ఆయనకున్న ఫాలోయింగ్కి ఏది కంటిన్యూ చేసినా కానీ ఆయన ఎన్జిఓ లాగా ఇవాళ తిరుగులేని అప్రతిహతంగా ఉండే తిరుగులేని నాయకుడు అయ్యేవాడు. ముఖ్యమంత్రి అయ్యేవారా కాదా అనేది అయినా అయ్యి ఉండేవారేమో, అది వేరే సంగతి. అవ్వకపోయినా కానీ ఒక సెపరేట్ శక్తి ఈ రాష్ట్రంలో కానీ, 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇక్కడ కూడా కావాలంటే ఆయన 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన్ని పట్టుకోగలిగే శక్తి ఉండేది కదా. ఆపగలిగే శక్తి చాలా కష్టం అయ్యేది. ఆయన పట్టుకున్న ప్రతి ఇష్యూని గట్టిగా పట్టుకొని సాధించుకుని ఉంటే. అయితే ఏమైందంటే ప్రతిదీ టచ్ చేశారు, వదిలేశారు, టచ్ చేశారు, వదిలేశారు అని నేను అనుకుంటున్నా. కొంతమంది ఆయనే కదా మాట్లాడింది అని చెప్పి చాలామంది ఆయన ఫ్యాన్స్ అంతా అంటుంటారు. కరెక్ట్, మాట్లాడినాక దాన్ని నిలబెట్టుకోవాలి అనేది నా పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉద్దానం ఉంది. ఉద్దానం మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు హాస్పిటల్ కట్టేసి దానికి రీసెర్చ్ సెంటర్ పెట్టి అన్నీ చేశారు. దాన్ని ఎక్నాలెడ్జ్ చేస్తారు. ఈయన అడిగినందువల్లే వాళ్ళు చేశారు నేను కొంతసేపు అనుకోవచ్చు. సో ఒక రకంగా ఈయన సాధించినట్టే కదా అది. ఈయన సాధించినట్టే. బట్ ఆయన చేసినందుకు ఆయనకు కూడా ఈయన ఎక్నాలెడ్జ్ చేయొచ్చు, చేయలేదు నాకు తెలిసినంతవరకు. సరే, అది పర్వాలేదు. తర్వాత 2019లో ఈయన సపరేట్గా కంటెస్ట్ చేశారు. 2 చోట్ల ఓడిపోయారు. ఇప్పుడు 2024లో ఆయనంతటా ఆయన వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు ఆయనకి సపోర్ట్గా నిలబడారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు జైల్లో వెళ్ళినప్పుడు ఎంత దమనీయమైన పరిస్థితి అంటే, వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ఆయన పలకరించే పరిస్థితి లేదు. వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా ధైర్యంగా బయటకు వచ్చే పరిస్థితి లేదు. లోకేష్ గారు వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నారు. ఇక్కడ ఎవరు మాట్లాడేవాళ్ళు లేరు. పాపం భువనేశ్వరి గారు, బ్రాహ్మణి గారు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఈ పరిస్థితి నుంచి ఒక రకంగా ఈయన వచ్చి ధైర్యం ఇచ్చాడు. తెలుగుదేశం క్యాడర్కి మళ్ళీ ధైర్యం వచ్చి ఒక ఊపు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారి వల్లే వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేనున్నాను, నేను చేస్తాను, నేను ఉంటాను ఇక్కడ అని చెప్పి వచ్చింది. వచ్చి ఆయన జగన్ ఎవరు నువ్వు, నీ అంతు చూస్తాను, జగన్ నేను వస్తున్నాను, ఈ టైప్లో మనం షోలేలో గబ్బర్ మై యారు అని ధర్మేంద్ర అరిచినట్టు అరిచాడు. ఈయన కేకలేసి ఈయన
నిలబడ్డాడు. నిజంగా ఆ ధైర్యమే ఇవాళ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇవాళ ఎలక్షన్లో మేము గెలుస్తామని చెప్పే పరిస్థితికి వచ్చింది. ఏంటంటే కేవలం పవన్ కళ్యాణ్ గారి ధైర్యమే, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన శక్తి అది. సో రేపు గెలుస్తారా గెలవరా అనేది 4వ తారీఖు తెలుస్తుంది. అది గెలుస్తారని వాళ్ళు అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే సామాజిక వర్గం సపోర్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ గారు ఉండటం వల్ల ఆ సామాజిక వర్గం అంతా తెలుగుదేశానికి ఒక సామాజిక వర్గం, జనసేనకు ఒక సామాజిక వర్గం ఉంది. 2 సామాజిక వర్గాలు కలవటం అనేది జనరల్గా జరగదు. బట్ ఈ ఎలక్షన్లో చాలా వరకు కలిసినాయి. సో ఈ కలిసినాయి కాబట్టి గెలుస్తానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ నమ్మకాలు కూడా ఉన్నాయి. సో ఏదున్నా కానీ ఇప్పుడు అల్టిమేట్గా మనకి ఇప్పుడు దాకా నేను చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఒక స్పెషల్ శక్తి ఈ తెలుగు రాష్ట్రంలో అనేది మనకు అర్థమవుతుంది. సో ఇప్పటి వరకు ఆయన చేసింది ఏంటంటే మధ్య ఎలక్షన్లో మాత్రం సొంతంగా చేశాడు, కానీ మిగతా అప్పుడంతా వీళ్ళకి సపోర్ట్ చేస్తూ వచ్చారు. సో ఇప్పటికైనా ఆయన ఆలోచించి ఆయన శక్తిని ఆయన తెలుసుకుని సొంతంగా ముఖ్యమంత్రి అయ్యే లెవెల్కి తెస్తారా, ఆ పార్టీని తీసుకొస్తారా, లేదు ఎన్జిఓగా ఉండి అసలు ఈ 2 రాష్ట్రాల్లోనూ ఒక బిగ్గెస్ట్ ఫోర్స్ అవుతారు. అంటే అప్పట్లో కర్ణాటకలో రాజ్కుమార్ గారు ఆయన ఏది చెప్తే అదే జరిగేది. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ ప్రభుత్వం, ఏ పార్టీ అయినా కానీ. అట్లా ఇక్కడ ఆయన అవుతారా, లేకపోతే ఆయనే ముఖ్యమంత్రి అవుతారా, అంత పెద్ద నాయకుడు అవుతారా అవరా అనేది మనం చూడాలి. ఆయన అయితే నాయకుడు కాదని కాదు, డెఫినెట్గా పెద్ద హీరో, ఫాలోయింగ్ ఉన్న నటుడు, ఫాలోయింగ్ ఉన్న పొలిటీషియన్ కూడా. బట్ రాజకీయంగా అంతవరకు ఎదుగుతారా, ముఖ్యమంత్రి స్థాయికి ఎదగరా అనేది మనం చూడాలి. అదంతా ఆయన చేతుల్లో ఉంటుందని నా ఉద్దేశం. ఆయనకి తెలుసా తెలీదా, లేకపోతే కొంచెం ఏదైనా ఆయన చుట్టూతో ఉన్నవాళ్ళు కొంతమంది ఆయన్ని మిస్లీడ్ చేస్తున్నారని నా ఫీలింగ్. అది కరెక్ట్ కాదో నాకు తెలీదు. బట్ ఆయన అంత తెలియనంత చిన్నపిల్లోడు కాదు. అన్నీ తెలుసుకుని భవిష్యత్తులో ఈ రాష్ట్రానికి పనికొచ్చే పనులు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.